ప్రేక్షకులారా, మీకు తెలుసా, శక్తివంతంగా అద్భుతంగా ఉన్న కొండలు వారి అసలైన పాత్ర ఏంటి? ఆధునిక భూగోళ శాస్త్రజ్ఞులు చెబుతారు, కొండలు భూమి మట్టిలో ఆ ఎత్తుకన్న ఆభారం గడించి అనేక రెట్లు లోతుగా దిగువ అయ్యి ఉంటాయి. దాంతోనే భూమికి దృఢత్వం లభిస్తుంది. భూమి కదలదు, కంపం కూడా రాదు. కాని ఈ సత్యాన్ని ఖురాన్ 1400 సంవత్సరాల క్రితమే స్పష్టం చేసింది. భూమి మిమ్మల్ని తీసుకుని కంపించకుండా ఉండటానికి ఆయన పర్వతాలను అందులో పాతిపెట్టాడు. ఖురాన్ సూరహ్ 16 ఆయత్ 15. అల్లాహ్ కొండలను అట్టి ఉంచారు, భూమి కదలకూడదని. అయితే నేడు భూకంపాలు వస్తున్నాయి, వాసస్థలాలు ధ్వంసమవుతున్నాయి. శాస్త్రవేత్తలు దీనిని భూమి ప్లేట్ల వేదనల వలన అంటారు. సైన్స్ భూకంపాలకు కారణం ఇలా చెబుతుంది, కానీ అల్లాహ్ ఖురాన్లో భూకంపాలకు కారణాన్ని ఇలా తెలియచేశాడు. ప్రజలు చేజేతులా చేసుకున్న పాపకార్యాల మూలంగానే భూమిలోనూ సముద్రంలోనూ కల్లోలం వ్యాపించింది. వారు చేసుకున్న కొన్ని చేష్టల ప్రతిఫలం అల్లాహ్ వారికి చవి చూపించడానికి ఇలా జరిగింది. ఖురాన్ సూరహ్ 30 ఆయత్ 41. భూమి మీద సముద్రాల్లో పాపకర్మల ఫలితంగా తెగిపోతున్న అశాంతి ఇది. కాబట్టి నా సోదరులారా, అల్లాహ్ చెప్పిన బోధనలను పాటించండి.